నేనైతే అలా ఫిక్స్ అయ్యాను. కన్నబిడ్డలైనా, కట్టుకున్న వారైనా, నన్ను కన్న వాళ్ళైనా, నా బంధువులైనా అందరికీ, ఎవరికైనా సరే, ఎవరికి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేస్తా. అందిపుచ్చుకుంటే ధన్యులు. అతి చేశారనుకో ఎవరిని లెక్క చేయను, విశ్వాసుల్ని లెక్క చేయను, సేవకుల్ని లెక్క చేయను, బంధువులను లెక్క చేయను, పిల్లల్ని లెక్క చేయను. లెక్క చేసేది ఒక్కటే, దేవుణ్ణే. ఎందుకంటే ఎవరు ఎంతవరకు ఉపయోగపడతారో నాకు జీవితం ఆరంభంలోనే నేర్పింది, దేవుడు నేర్పాడు. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంతవరకు వస్తారు అంటే కొంతవరకే. పరిస్థితులు విషమించి ఆ రాత్రి వేళ నా ప్రాణం తీసుకోవాలనుకున్న నాడు ఎవ్వరు వచ్చి నన్ను ఆదుకోలా. ఎవరు వచ్చారు నా దగ్గరికి? ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. నా జీవిత గమనానికి చితికిన నా గుండెకు. అంటే అందరి మీద విరక్తి పెంచుకొని బాధ్యతలు నెరవేర్చొద్దని చెప్పట్లా, మళ్ళీ తప్పు. ఈ లోకపు నటన అన్నాడు, ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు. లోకపు నటన అంటే ఏంది? ఈ లోకంలో జరుగుతున్నదంతా ఒక నాటక రంగంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. అర్థమైందా? టోటల్గా అందరూ నటులే అంటున్నాడు. ఇది రంగస్థలంతో పోల్చాడు. పాత్రలు, నటులు నటిస్తున్నారు. పాత్ర పూర్తయిందా? సైడ్ అయిపోవాల్సిందే. పాత్ర పూర్తయినా కూడా ఉంటాడా నటుడు? అయిపోయింది పో అంటాడు. అట్లాగా ఈ లోకపు నటన సాగాలి కదా, కాబట్టి అట్లా. అంతేగాని అత్తికి వెళ్ళొద్దు. దేనికి వెళ్ళొద్దు? అతికి వెళ్ళొద్దు, అతుక్కోవద్దు, అరులు చాచొద్దు, అభాసు పాలు కావద్దు. ఓకేనా? ఇక బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, నా బాధ్యతలు నెరవేర్చడానికి మరి కొన్ని అడ్డంకులు ఉన్నాయి నాయన, అవన్నీ డీల్ చేసి నాకు కొంచెం ప్రశాంతతనిచ్చి ఇవన్నీ కూడా గట్టెక్కడానికి అవకాశం అని అడుగు. ఇస్తాడు. నేర్పించాల్సింది నేర్చుకో, నేర్పుతాడో. రెడీ అవు, అందరితో ఉండు, అన్నిట్లో ఉండు, కానీ దేంతో మమైక్యం అవ్వబాకు, ఒక్క దేవుడితోనే. ఎంతమందికి అర్థమైంది బ్రదర్?